My dear students, welcome to the class. Today we are going to start the new lesson. That name is Chemical Kinetics. తెలుగులో దీన్ని రసాయన గతిక శాస్త్రము అని అంటారు. పేపర్ 5 సెమిస్టర్ 5లో యూనిట్ 3 దీంట్లో ఒకే చాప్టర్ ఉంది. చాప్టర్ మొత్తం ఒక యూనిట్గా ఉంది. ఇది 11 గంటల్లో అంటే 11 పీరియడ్స్లో చెప్పాలి. దీన్ని ఫస్ట్ పీరియడ్ ఆఫ్ టీచింగ్గా ఈరోజు మనం చెప్పుకుంటున్నాము. ఇంతకుముందు మనము భౌతిక రసాయన శాస్త్ర విభాగంలోని కాంతి రసాయన శాస్త్రము చాప్టర్ను చెప్పుకోవడం జరిగింది. ఈరోజు మనము రసాయన గతిక శాస్త్రము అనే అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాము. చాలా జాగ్రత్తగా విని 1-2 మార్లు వీడియోను పరిశీలించి అధ్యయనం చేసి అర్థం కాని విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ సంప్రదించగలరు. ఇప్పుడు నేను టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాను. రసాయన గతిక శాస్త్రము అంటే ఏమిటి అనేది ముందు చెప్పుకుందాం. ఈ రసాయన గతిక శాస్త్రం ద్వారా ఏం నేర్చుకుంటాము, ఏం తెలుసుకుంటాము అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఫస్ట్ నిర్వచిస్తున్నాం. స్థిర ఉష్ణోగ్రత, పీడనము మరియు గాఢతల వద్ద ఒక రసాయన చర్య యొక్క వేగమును లేదా రేటును నిర్ణయించుటను, చర్యా విధమును తెలుసుకుంటను, చర్యా వేగము ప్రభావితం చేయు అంశాలను గురించి అధ్యయనం చేసే భౌతిక రసాయన శాస్త్ర విభాగమును రసాయన గతిక శాస్త్రము అంటారు. మళ్ళీ జాగ్రత్త వినండి. ఇది ఎక్కడ ఇందులో ఏం చేస్తున్నాం మనము? చర్య విధానం తెలుసుకుంటకు ప్రయత్నం. అంటే ఈ శాస్త్ర ఆధారంగా మనం ఏం చేసుకుంటాం? రసాయన చర్యల విధానం తెలుసుకోవచ్చు. చర్యా విధానం నేరుగా తెలుసుకోవడానికి లేదు ఇక్కడ. అంటే ముందేం చేసుకోవాలి? రసాయన చర్య రేటును నిర్ణయించడం అనేది మనం చేస్తాం ఇక్కడ. అంటే రసాయన గతిక శాస్త్రంలో మనము ఒక రసాయన చర్య ఎంత వేగంతో వెళ్తుంది అనేదాన్ని నిర్ణయిస్తాం. ఈ వేగ ఆధారంగా చర్యా విధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అయితే ఈ వేగం ఎక్కడ తెలుసుకుంటాం మనం అంటే ఉష్ణోగ్రత, పీడనము మరియు గాఢతలు స్థిరంగా ఉంచి. అయితే ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచి లేదా గాఢతలు స్థిరంగా ఉంచి లేదా పీడనం స్థిరంగా ఉంచి లేదా 3 స్థిరంగా ఉంచి అయినా మనం కనుక్కోగలుగుతాం. మళ్ళీ చెప్తున్నాను. ఒక రసాయన చర్యను మనం స్థిర ఉష్ణోగ్రత లేదా స్థిర పీడనము లేదా స్థిర గాఢతల వద్ద ఏ విధంగా జరుగుతుంది, ఎంత వేగంగా జరుగుతుంది అనే విషయాలను మనం తెలుసుకునే విధానాన్ని రసాయన గతిక శాస్త్రం అంటాము. ఇప్పుడు రసాయన గతిక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ రసాయన యొక్క చర్య యొక్క వేగం కనుక్కోవడం. ఆ తర్వాత ఏం చేస్తాము? ఈ వేగ ఆధారంగా రసాయన చర్యలు ఎలా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అనే విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మనము మొట్టమొదట రసాయన గతిక శాస్త్ర ఆధారంగా రసాయన చర్యలను 3 రకాలుగా పేర్కొనవచ్చు. అంటే రసాయన గతిక శాస్త్రంలో మనం కనుక్కునేది ఏంటిది? చర్య వేగమే కదా. వేగ ప్రకారము అంటే చర్య వేగమును ఆసరా చేసుకుంటే 3 రకాల చర్యలు ఉంటాయి. ఒకటి వేగవంతమైన చర్యలు, చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి. నెమ్మది చర్యలు, అతి నెమ్మది చర్యలు. వేగవంతమైన చర్యలు అంటే ఏమిటి? 1 సెకను లేదా అంతకంత తక్కువ కాలంలో జరిగే చర్యలు. ఉదాహరణకు జలద్రావణంలో సిల్వర్ నైట్రేట్ తీసుకొని దానికి 1 చుక్క సోడియం క్లోరైడ్ వేసామనుకోండి ద్రావణాన్ని, వెంటనే క్షణాల లోపల ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోపల అవి అవక్షేపం చెందుతాయి. తెల్లని అవక్షేపం వస్తుంది.
చర్య ప్రారంభించడానికి మరియు అయిపోవడానికి సమయం మధ్య కేవలం కన్ను మూసి తెరిచే లోపల జరిగే చర్యలు. మరి ఈ చర్యల యొక్క వేగం కనుక్కోవడం అది సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు, ఎప్పుడు పూర్తవుతుందో తెలియనప్పుడు దాన్ని కనుక్కోవడం కష్టం. కనుక వేగవంతమైన చర్యలకు మనము రసాయనిక గతిక శాస్త్ర అధ్యయనం చేయలేము. అంటే దాన్ని మనము స్థిర ఉష్ణోగ్రత, స్థిర పీడనము, గాఢతల వద్ద దాన్ని ఫాలో కాలేము. ఫాలో కానప్పుడు సమయం వద్ద ఎంత జరిగిందని చెప్పలేము. ఎందుకంటే జరిగే సమయము 1 సెకను, అంతకన్నా తక్కువ టైం. కనుక దీన్ని కనుక్కోవడం సాధ్యం కాదు. తర్వాత నెమ్మది చర్యలు. నెమ్మది అంటే ఒక మాదిరిగా జరుగుతుంది, ఒక వేగంతో. అంటే ఎంత? కొద్ది నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, లేదా గంటలు, 2 గంటలు, 3 గంటలు, ఒక రోజు. ఈ విధంగా అంటే 24 గంటలు, 48 గంటలు జరిగే చర్యను నెమ్మది చర్యలు వస్తాయి. అంటే ఈ నెమ్మది చర్యలు ఏం జరుగుతాయన్నమాట? కార్బన్ రసాయన చర్యలు అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న రియాక్షన్లన్నీ కూడా ఈ కోవలకి వస్తాయి. పైన వేగవంతమైన చర్యలకి ఏ వస్తాయి అంటే అన్ని అయానిక చర్యలు, అయానిక్ కాంపౌండ్స్ ఇచ్చే చర్యలు. ఎందుకట్లా అంటే అయానిక్ కాంపౌండ్స్లో అప్పటికే అయాన్లుగా ఉంటాయి కనుక అవి వెంటనే ఒకటి పరస్పరం కలిసిపోయి క్షణాల్లో కూడా సమ్మేళనం ఏర్పడతాయి. కానీ కార్బన్ రసాయన చర్యల్లో అణుల మధ్య తాడనాలు జరగాలి, తాడనాల వల్ల అణువుల బంధాలు విచ్ఛిన్నం కావాలి, విచ్ఛిన్నమైన తర్వాత తిరిగి మళ్ళీ బంధాలు ఏర్పడాలి, అప్పుడు కానీ ఉత్పన్నాలు ఏర్పడవు. అంటే ఇదంతా జరగడానికి సమయం పడుతుంది. ఒకేసారి అన్ని అణువులు చర్యలో పాల్గొనవు. వంతుల వారీగా, దశల వారీగా వాటి శక్తి సామర్థ్యాల యొక్క బంధ విచ్ఛేద శక్తి సామర్థ్యాల ఆధారంగా అవి చర్యలో పాల్గొంటాయి. కనుక సమయం పడుతుంది. కనుక అవి నెమ్మది చర్యలు. ఉదాహరణకు రీమన్ టీమన్ చర్య, పర్కిన్ చర్య, SN1 SN2 చర్యలు, E1 E2 చర్యలు, బెంజిన్ యొక్క సల్ఫోనేషన్, నైట్రోజన్ అన్ని చర్యలు, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్న అన్ని చర్యలు, కజిన్ కండెన్సేషన్, ఖనిజాల రియాక్షన్, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. వాటి యొక్క చర్య విధానం మనం చదువుకునే ఉన్నాం సెకండ్ ఇయర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో. అవన్నీ కూడా ఈ రసాయన గతి శాస్త్ర అధ్యయనం ప్రకారమే నేర్చుకోవడం జరుగుతుంది. ఎట్లా అనేది మనం కూలంకషంగా ముందు నేర్చుకుంటాము. తర్వాత అతి నెమ్మది చర్యలు, చాలా నెమ్మదిగా జరిగే చర్యలు. అంటే కొన్ని రోజుల నుండి కొన్ని మాసాల పాటు జరుగుతాయి. అంటే ఒక ఉదాహరణకు ఇనుము తుప్పు పట్టడం తీసుకోండి. ఒక ఇనుప మొక్కను తీసుకుపోయి మనం వర్షంలో పడేసిన తర్వాత గాలితో సోకి, నీటితో సోకి అది కొద్ది రోజులకు తుప్పు పడుతుంది. అంటే ఒక సంవత్సరం అంతా కూర్చుంటే అది తుప్పు పట్టిన విలువ ఎంత అనేది మనం లెక్కియాలంటే ఫస్ట్ ఇనుప ముక్కను ముందు దోయాలి. 1 కిలో ఉంది, దాన్ని బయట పడేసాము. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత దాన్ని గీసుకొని మొత్తం తుప్పు అంతా గీకి జోకామనుకోండి, 100 గ్రాముల తుప్పు పట్టింది. అంటే ఇంకా 900 గ్రాములు ఇనుము అట్నే మిగిలి ఉంది. అంటే 100 గ్రాముల తుప్పు ఎన్ని రోజుల్లో పట్టింది? సంవత్సరంలో పట్టింది. అంటే నెలకి ఎంత పట్టింది? 8 గ్రాముల తుప్పు పట్టింది. రోజుకి ఎంత పట్టింది అంటే 8/30 రోజులు, అంటే 1/15, అంటే 0.06 గ్రామ్స్ పట్టింది. అంటే 60 మిల్లీగ్రాములు పట్టింది రోజుకు. గంటకి ఎంత పట్టింది? ఇవన్నీ లెక్క వేయచ్చు. కానీ ఎప్పుడు వేస్తున్నాం ఆ లెక్క? అంత అయిపోయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత వేస్తున్నాం. కానీ చర్య జరుగుతున్నప్పుడు మాత్రం మనం ఏమీ అంచనా వేయలేం. ఎందుకంటే ఈరోజు ఈ గంట కింద ఎంత జరిగింది, గంట తర్వాత ఎంత తుప్పు పట్టింది అనే విషయాన్ని మనము గుర్తించలేము. ఎందుకంటే మైక్రోగ్రాముల్లో, నానోగ్రాముల్లో తుప్పు పడుతుంది. దాన్ని మనం గమనించే శక్తి మన దగ్గర లేదు కనుక చర్య జరుగుతుందంటే జరుగుతుంది, కానీ దాన్ని గమనించే శక్తి మనకు లేదు. ఉదాహరణకు మన ముందు నుంచి ఒక మనిషి పరిగెడుతున్నాడు, ఒక తాబేలు పరిగెడుతుంది, ఒక పులి పరిగెడుతుంది. ఇప్పుడు ఎవరి వేగాన్ని అంచనా వేస్తామంటే పులి వేగాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే చాలా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పోతుంది, ఎంత దూరం పోతుందో 1 నిమిషంలో చెప్పలేము. కానీ తాబేలు చాలా నెమ్మదిగా అది చాలా సమయం తీసుకొని మెల్లమెల్లగా నత్తలాగా జరుగుతూ ఉంటుంది. అంటే దాన్ని కూడా మనం అంత ఖచ్చితంగా అంచనా వేయలేము. కానీ కేవలం కంటి చూపుతోనే ఒక మనిషి నడిచే విధానాన్ని 1 నిమిషంలో ఇంత 100 మీటర్లు నడిచాడు, 1 నిమిషంలో 50 మీటర్లు నడిచని చెప్పి అంచనా వేయగలుగుతాం. ఆ విధంగానే రసాయన గతిక శాస్త్రంలో ఒక రసాయన చర్య జరిగేటప్పుడు స్థిర ఉష్ణోగ్రత వద్ద కానీ, స్థిరపీడనం వద్ద కానీ, స్థిరగాఢత వద్ద జరిగేటప్పుడు అవి ఎంత వేగంతో పోతున్నాయి గుర్తించాలంటే ఆ చర్య దాదాపుగా ఒక మోడరేట్, అంటే ఓ నెమ్మదిగా, ఓ మాదిరిగా జరగాలి. అంటే
గంటలు, 2 గంటలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు ఇట్లా ఈ విధంగా జరగాలి తప్ప సంవత్సరాల పాటు జరగకూడదు. అలాగని సెకండ్ల పాటు, అర నిమిషం పాటు, నిమిషం లోపల కూడా జరగకూడదు. అలా జరిగితే వాటిని మనం అంచనా వేయలేము. ఎందుకనగా మనం ఒక మెరుపు మెరిసిందనుకో, మెరుపు ఎప్పుడు మెరిసింది, ఎప్పుడు ఎప్పుడు అయిపోయిందనే విషయం చెప్పాలంటే దాని వేగం చెప్పరాదు. ఎప్పుడైనా మెరుపే. అంటే అంత ఫాస్ట్ జరిగినప్పుడు మనము సమయమే తెలియదు. ఒక సెకండ్లో జరిగిపోయింది. ఎప్పుడు ప్రారంభమైందని చెప్పలేము, ఎప్పుడు అయిపోయిందని చెప్పలేము. అలానే ఉదాహరణకు ఫీనాప్తలిన్ సూచిక వేసి మనం అంశమాపనం చేసేటప్పుడు వెంటనే ఒక ఎన్ఏ చుక్కను ఇట్లా వేయగానే వెంటనే మనకి ఏమొస్తుంది, రంగు వస్తుంది, ఎరుపు రంగు, పింక్ రంగు. అంటే అంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. ఎంతసేపట్లో వచ్చింది, సెకండ్లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పోయింది అనే విషయాన్ని మనం చెప్పాలంటే సరిపోదు, టైం సరిపోదు. అందుకని అవన్నీ చేయలేము. అవన్నీ బాగా స్పీడ్ చర్యలు. ఈ విధంగా మనకు ఇనుము తుప్పుపడడానికి ఫార్ములా ఎలా ఉందో చూసుకున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి. రసాయన గతిశాస్త్ర అధ్యయనం కేవలం నెమ్మది చర్యలకు మాత్రమే వర్తించును. వేగవంతమైన చర్యలకు, అతి నెమ్మది చర్యలకు ఇది అధ్యయనం చేయడం కష్టము. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, రసాయన గతిశాస్త్రం అంటే ఏమిటి చెప్పుకున్నాము. తర్వాత ఇంకోటి ఏం చెప్పుకున్నాము, రసాయన గతిశాస్త్రంతో పాటు రెండవ అంశం ఏం చెప్పుకున్నామంటే రసాయన గతిశాస్త్రం యొక్క ఉపయోగం ఏమిటి అంటే చర్య విధానం కనుక్కోవచ్చు. రసాయన గతిశాస్త్రంలో ఏం నేర్చుకుంటాం, రేటు కనుక్కుంటాం. రేటు ద్వారా చర్య విధానం కనుక్కోవడానికి వీలవుతుంది. అదేవిధంగా ఏ చర్యలకు ఉపయోగపడుతుంది అంటే కేవలం నెమ్మది చర్యలకు, అంటే అతి నెమ్మది కాదు, అతి వేగవంతమైన చర్యలకు కాదు, నెమ్మది చర్యలకు మాత్రమే ఉపయోగపడుతుంది తెలుసుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఏంటంటే, ఈ రసాయన గతిశాస్త్రం ద్వారా చర్య రేటును కనుక్కుంటాం అన్నాం. ఆ చర్య రేటు అంటే ఏందో ముందు చూద్దాం. చర్య రేటు ఇక్కడ చూడండి, స్క్రీన్ పైన నిర్వచనం. ఏకాంక కాలంలో ఒక రసాయన చర్యలో క్షీణించిన క్రియాజనకాల లేదా వృద్ధి చెందిన క్రియాజన్యాల గాఢతనే చర్య రేటు లేదా చర్య వేగము అని అంటారు. చాలా క్లియర్. ఏంటిది, ఒక ఏకాంక కాలం అంటే 1 నిమిషం కావచ్చు, 5 నిమిషాలు కావచ్చు, తీసుకున్న అవధి 10 నిమిషాలు కావచ్చు, 1 గంట కావచ్చు, 5 గంటలు కావచ్చు. ఒక రసాయన చర్యను మనం ఫాలో అవుతున్నాం, రసాయన చర్యను ప్రారంభించిన తర్వాత ప్రారంభించే సమయం ఫర్ ఎగ్జాంపుల్ 4 గంటలు అనుకుందాం. ప్రారంభించగానే అది చర్య ప్రారంభమవుతుంది. అప్పుడు ప్రారంభించినప్పుడు క్రియాజనకాలు ఎన్ని ఉన్నాయి అనుకుంటే ఎంతో XYZ ఉన్నాయి అనుకుందాం. ఉత్పన్నాలు శూన్యంగా ఉంటాయి, ఎందుకంటే ఉత్పన్నాలు అప్పుడే ఏర్పడవు కనుక. కొద్దిసేపటికి ఏం జరుగుతుంది, ఉత్పన్నాలు క్రమక్రమంగా పెరుగుతాయి, క్రియాజనకాలు తగ్గుతాయి. ఒక 5 నిమిషాల తర్వాత క్రియాజనకాలు ఎన్ని ఉన్నాయి, ఉత్పన్నాలు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత 10 నిమిషాల క్రియాజనకాలు ఎన్ని ఉన్నాయి, ఉత్పన్నాలు ఎన్ని ఉన్నాయి అనే విషయాలను మనము తీసుకొని వీటిని బట్టి మనం రేట్ నిర్ణయించాలి. అది ఎట్లా చూడండి. ఏకాంకాలంలో అంటే దాని ఫార్ములా కింది విధంగా రాసుకోవచ్చు. చూడండి, చర్య రేటు ఈజ్ ఈక్వల్ టు క్రియాజనకాల గాఢత, క్షీణత మరియు చర్యాకాలము. ఏకాంక చర్యకాలము. చర్య రేటు క్రియాజన్యాల గాఢతల వృద్ధి లేదా చర్యాకాలము, లేదా క్రియాజన్యాల లేదా క్రియాజనకాల గాఢతలో మార్పు బై చర్యాకాలం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్పచ్చు అంటే, ఈ చర్య రేటు యొక్క ప్రమాణాలు ఏంటి అన్నప్పుడు, ప్రమాణాలు ఈ గాఢతకు ప్రమాణాలు మోల్స్, కాలానికి ప్రమాణాలు లీటర్స్, టైం. ఇది గాఢత ప్రమాణాలు మోల్స్ పర్ లీటర్. మనం గాఢతను ఏం చేస్తాం, మొలారిటీ, మోల్స్ పర్ లీటర్ అంటాము. అంటే టైంని పర్ టైం కింద ఉంది కనుక పర్ టైం అంటాం. ఇది ప్రమాణాలు, చర్యావేగ ప్రమాణాలు. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న అంశాన్ని చెప్పాలి. ఇక్కడ ఉదాహరణకు ఏ అనేది ఒక క్రియాజనకము, ఇది ఉత్పన్నాన్ని ఇచ్చింది, ప్రోడక్ట్స్. ఇప్పుడు స్టార్టింగ్ టైం ఎంత అంటే T ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇది 1M ఉంది, ఇది 0 ఉంది. మరి T అనేది 10 నిమిషాలు అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, అప్పుడు ఇది 0.8 అయింది, ఇది 0.2 అయింది. అంటే ఏమైంది, వీళ్ళకి వెళ్ళి 0.2 మైనస్ 0.2 తగ్గింది. అంటే ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరుగుతుంది, 0.28 అయింది. అదేవిధంగా ఇక్కడ ఆ తర్వాత 20 నిమిషాల దగ్గర ఇది 1 మైనస్ 0.4 అయింది. ఇంతకుముందు 0.2 అనుకున్నాము, ఇప్పుడు ఇది 0.6 అయింది, ఇది 0.4 అయింది. 10 నిమిషాల దగ్గర ఇది 0.2 అయింది, ఇది 0.8 అయింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ
సో ఇప్పుడు చెప్పింది గుర్తున్నట్టయితే మీకు రేట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నమాట, రేటు చర్య రేటు చర్య రేటు తీసుకుందాం. రేటు ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటాం రేట్ను. ఫస్ట్ ఎంత ఉంటే క్రియాజనకాలు ఎంత తగ్గాయి, 0.2 పెరిగాయి క్రియాజనీయాలు. టైం ఎంత పట్టింది, 10 నిమిషాలు. 0.02 అవుతుంది. అదే క్రియాజనకాలు ఎంత తగ్గాయి, 1 మైనస్ 0.2 అంటే 0.8 డివైడ్ బై 10 0.8/10 అంటే ఎంత తగ్గింది ఎంత, ఈ విషయాన్ని మనం పొరపాటు చేస్తున్నాము. ఇది ప్రోడక్ట్ ప్రకారము ఇది ప్రాడక్ట్స్ ప్రకారం ఇది చెప్పుకున్నది అంతా. ఇప్పుడు ఈ క్రియాజనకాల ప్రకారం ఏమవుతుందన్నమాట, ఫస్ట్ ఎంత ఉంది, ఫస్ట్ స్టార్టింగ్లో 1 ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, 0.8 ఉంది. ఇప్పుడు తీసేస్తే ఎంత అవుతుంది, 0.2 వస్తుంది. 0.2/10 ఎంత అవుతుంది, 0.02 అవుతుంది. అంటే ఏ విధంగా చూసినా మనకు 0.2 క్రియాజన్యాలు పెరిగింది ఎంత, 0.2/10. మరి క్రియాజనకాలు తగ్గింది ఎంత, 0.2/10. రెండు చోట్ల సేమ్, కానీ దీన్ని ప్లస్ అంటాం, దీన్ని మైనస్ అంటాం. ఎందుకంటే ఇది ఉత్పన్నాలు పెరుగుతాయి, క్రియాజనకాలు తగ్గుతాయి. ఇది రేట్ని ఏ విధంగా సూచిస్తాము, రేట్ను సూచించాలంటే మనకు ఫార్ములా ఉంటుంది, -∂x/∂t ఈజ్ ఈక్వల్ టు రేటు. -∂x అంటే క్రియాజనకాల్లో తగ్గిన గాఢత, ఇది కాలంలో మార్పు. మరి అదేవిధంగా ఇంకో విధంగా రాయొచ్చు, ప్లస్ dx/dt. dx అంటే గాఢతలో మార్పు. ప్లస్ అని ఎందుకు అన్నామంటే ఇది క్రియాజనకాలలో గాఢతలో వృద్ధి /dt కాలము, ఏకాంకాలము. దీన్ని మనము గ్రాఫ్ గీసినట్టయితే ఏ విధంగా ఉంటుందంటే, ఇవన్నీ వేసిన తర్వాత గీస్తే x అక్షం మీద y అక్షం తీసుకొని, ఇక్కడ y అక్షం మీద గాఢత, ఇటువైపు కాలము తీసుకున్నట్టయితే క్రియాజనకాల గాఢత క్రమక్రమంగా తగ్గుతుంది, క్రియాజన్య గాఢత క్రమక్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ 1m ఉండేది, 1m, 0.8, 0.6, 0.4, 0.2 ఇట్లా తగ్గుతూ పోతూ ఉంటుంది. ఇది ఫస్ట్ 0 ఉండేది, 0.2, 0.4, 0.6, 0.8 ఇట్లా పెరుగుతూ పోతూ ఉంటుంది. అంటే ఈ విధంగా వచ్చే గ్రాఫ్ని ఏమంటామంటే దీన్ని గాఢతకు మరియు కాలానికి మధ్య గ్రాఫ్ను, ఈ గ్రాఫ్ తీసుకొని గ్రాఫ్ ద్వారా నుంచి మనం రేట్ను కనుక్కుంటాము. ఎట్లా కనుక్కుంటాం విషయాన్ని మనం ఎప్పుడు చూపెడతాను, జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి ఇప్పుడు చెప్పిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మళ్ళీ చూడండి. చర్య వేగ ప్రమాణం అయిన తర్వాత చర్యలోని క్రియాజనకాల లేదా క్రియాజన్యాల గాఢతను y అక్షంపై తీసుకొని, చర్యాకాలమును x అక్షంపై తీసుకొని గ్రాఫ్ను గీయగా లభించిన వక్రముపై గ్రాఫ్ను గీయాలి. గ్రాఫ్ను మీద వక్రము, ఆ వక్రంపై వాలును గీయాలి. ఆ వాలు రేటుకు సమానం అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఏం చేయాలి, x అక్షం మీద ఈ y అక్షం మీద క్రియాజనకాల గాఢత కానీ లేదా క్రియాజన్యాల గాఢత కానీ తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఏం చేయాలి, చర్యాకాలము అంటే చర్య ప్రారంభించినప్పుడు శూన్యకాలం అనుకొని, చర్య 5 నిమిషాలు, 10 నిమిషాలు, 5, 10, 15, 20 ఇట్లా తీసుకోవాలి చర్యకాలం. చర్య పూర్తయ్యే సమయం ఎంతైనా కావచ్చు. తీసుకున్న తర్వాత ఫస్ట్ చర్యలో క్రియాజనకాల గాఢత ఎంత ఉండేది, గరిష్టంగా ఉండేది, ఫస్ట్ 2m అనుకుందాం. తర్వాత 1.8, 1.6, 1.4, 1.2, 1 ఇట్లా తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా మరి క్రియాజన్యాల గాఢత ఎట్లా ఉంటుంది, ఫస్ట్ 0 ఉంటుంది, 0.2, 0.4, 0.6, 0.8, 0.88 సంథింగ్ ఇట్లా పెరుగుకుంటూ పోతూ ఉంటుంది. ఒక 2 అయినట్టయితే లాస్ట్కు 2కి అయిపోతుంది. ఇది 2లో స్టార్ట్ అవుతుంది, ఇది 2లో ఎండ్ అవుతుంది. అంటే చర్య పూర్తి అయ్యేసరికి క్రియాజనకాలు మొత్తం 0 అవుతాయి, క్రియాజన్యాలు మొత్తం పూర్తి అవుతాయి. వీటిని గ్రాఫ్ గీస్తాం. గ్రాఫ్ గీసినాక ఏం చేయాలి, ఇప్పుడు ఈ గ్రాఫ్ గీసిన తర్వాత వెంటనే ఆ గ్రాఫ్ ఏర్పడ్డ ఈ వక్రం పైన
మనం ఒక స్లోప్ గీయాలి. స్లోప్ ఎట్లా గీస్తారు అనే విషయం మనం ఇప్పుడు చెప్పుకుందాం. స్లోప్ గీయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము ఏదైనా ఒక అక్షం పైన ఏదైనా ఒక చోట ఏదైనా ఒక కాలం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 నిమిషాలు అనుకుందాం. ఒక గీతను ఈ వక్రాన్ని ఖండించి తీసుకోవాలి, పై వక్రాన్ని. తర్వాత నెక్స్ట్ ఇంకొక సమయం తీసుకుందాం. ఇది మళ్ళీ గీస్తే 10 ఇది 30 నిమిషాలు అనుకుందాం. ఈ తేడా ఎంత? 10. ఇప్పుడు ఇవి ఖండించిన బిందువు నుంచి ఈ విధంగా తీసుకోవాలి. తీసినట్టయితే నా సరిగ్గా రాలేదు ఇక్కడ బొమ్మ, కానీ ఇక్కడ చూడండి, ఇట్లా ఈ విధంగా తీసుకున్నట్టయితే ఈ తేడా ఎంత? ఈ తేడా తీసుకోవాలి. అప్పుడు ఈ తేడాని ఏమంటామంటే dx అంటాము. ఇది ప్లస్ dx, ఇక్కడైతే మైనస్ dx. చర్య కాలం తేడా ఎంత అంటే 20, 30 అంటే dt. అంటే మొత్తం ఏమైంది ఇక్కడ? dx/dt అంటే ఇది 30 - 20 10, x - y సంథింగ్. ఈ విధంగా గీయాలి. మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఏం చేయాలి. ఫస్ట్ ఇక్కడ స్లోప్ ఎక్కువ ఉన్న కాడ చూద్దాము. ఇది ఇలా ఒక ఫస్ట్ గీత గీయాలి, ఇంట్లో గీయాలి, 2 గీయాలి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఈ దాన్ని ఈ విధంగా అడ్డంగా గీయాలి. ఇట్లా గీసినట్టయితే ఇవి 2 ఖండించుకునే ఈ ఏరియాను స్లోప్ అంటాం. ఈ భాగాన్ని స్లోప్ అంటాం. అంటే ఇది తేడా, ఇది తేడా. ఇది y అక్షం పైన y2 - y1 అంటాం దీన్ని. ఇది కింద x2 - x1, ఇది x2, ఇది x1, ఇది y2 y1. ఈ నిష్పత్తి రేట్ అంటాం. ఆ రేట్ ఎంత ఉందో ఆ రేట్ని మనం ఏమంటాం అంటే వాలు అంటాము. వాలు స్లోప్ అంటాం. స్లోప్ అనేది రేట్ అవుతుంది. దీన్ని ఒకసారి మళ్ళీ చూడండి మీరు. ఇక్కడ మనం పటం 1లో క్షీణిస్తున్న క్రియాజనకాల గాఢత ఆధారంగా రేటు రేఖాచిత్రము, వృద్ధి చెందుతున్న క్రియాజన్యాల గాఢత ఆధారంగా రేటును తెలుపు రేఖాచిత్రము. సో ఇక్కడ దీన్ని మనము దాన్ని గీసేటప్పుడు ఎట్లా గీసాం? చర్య వేగం అంటే ఏం చేయాలి? డెల్టా/y. డెల్టా అంటే సమ్ తేడా, -dx/dt అని రాసుకోవచ్చు. గ్రాఫ్ 1 ఆధారంగా రాస్తున్నాము. తర్వాత రేట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా/y/del. డెల్టా అంటే y2 - y1. డెల్టా మీన్స్ y2 - y1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా y. x2 - x1 అంటే డెల్టా x అంటాం. ఇప్పుడు దాన్ని తీసుకున్నట్టు ఏమైందంటే ఈ y2 - y1 ఏమంటామంటే మనం -dxగా భావిస్తాం. ఇక్కడ దీంట్లో అయితే +dx భావిస్తాము. అంటే +dx అంటే అన్నమాట స్మాల్, కొద్దిగా గాఢత పెరిగింది అని. -dx అంటే కొద్దిగా గాఢత తగ్గిందంటూ. dt అంటే ఏంటన్నమాట ఆ సమయంలో, ఆ ప్రత్యేక సమయంలో, ఏక సమయంలో. ఈ నిష్పత్తిని ఏమంటామంటే రేటు అంటాము. రేటు కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? ఒక రసాయన చర్యను మనము ఫాలో కావాలి. అంటే ఫస్ట్ క్రియాజనకాలు తీసుకోవాలి, వాటి ఉష్ణోగ్రతను స్థిరం చేయాలి, ఒక గాఢత తీసుకోవాలి, ఏదో ఒక గాఢతను తీసుకోవాలి, చర్యను ప్రారంభించాలి. ప్రారంభించే సమయాన్ని శూన్యంగా తీసుకోవాలి. ఆ తర్వాత అప్పుడు శూన్య సమయం దగ్గర మనం ఏం చేయాలంటే ఎంత గాఢత ఉంది క్రియాజనకము అనేది తీసుకోవాలి, రాసుకోవాలి. తర్వాత చర్య ప్రారంభించాలి. అంటే అప్పుడు క్రియాజన్యాలు 2 కలపగానే చర్య ప్రారంభం అవుతుంది. కరెక్ట్గా 10 నిమిషాల తర్వాత మళ్ళీ అందులో చర్యా మిశ్రమాన్ని తీసుకొని ఎంత క్రియాజనకం ఉంది, ఎంత ఉత్పన్నం ఉంది అనేది మళ్ళీ ఒక చర్య ద్వారా కనుక్కోవాలి. ఏదైనా ఒక అంశమాపనం ద్వారాను కనుక్కోవాలి. అలా కనుక్కున్న తర్వాత మనకప్పుడు క్రియాజనకం ఎంత, క్రియాజన్యం ఎంత ఉంటుందో తెలుసుకున్న తర్వాత మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ చేయాలి, మళ్ళీ 20 నిమిషాలకు చేయాలి, 30 నిమిషాలకు చేయాలి. అంటే 0, 10, 20, 30, 40, 50, 60 చేస్తూ కొద్దిసేపటి తర్వాత రసాయన మిశ్రమాన్ని బాగా వేడి చేసి చర్య పూర్తయిన తర్వాత మనం అప్పుడు దాన్ని ఫైనల్గా మళ్ళీ తీసుకోవాలి. అప్పుడు క్రియాజనకాలు మొత్తం తక్కువగా ఉంటాయి, క్రియాజన్యాలు అతి ఎక్కువగా ఉంటాయి. చర్య పూర్తవుతుంది కనుక, లేదా పూర్తిగా కూడా ఉంటాయి. అవన్నిటిని తీసుకొని ఇప్పుడు పైన చెప్పినట్టుగా అయితే గ్రాఫ్ 1 ద్వారానన్నా, గ్రాఫ్ 2 ద్వారానన్నా గ్రాఫ్ గీయాలి. గీస్తే మనకు ఒక స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ నుంచి మనం కనుక్కోవచ్చు. ఇదే విషయాన్ని మనం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను.
మీకు అర్థం కావడానికి చాలా తేలిగ్గా ఉంటుంది చెప్తున్నాను. చూడండి, ఒక చర్య ఏ అనే చర్యలో ఉత్పన్నాలు ప్రోడక్ట్స్ ఏర్పడ్డాయి. దీంట్లో ఫస్ట్ T=0 అంటే చర్య ప్రారంభం కాలేదు, అంటే క్రియాజనకాలు మనం ఏం చేయలేదు. క్రియాజనకాలను కలపగానే చర్య ప్రారంభం అవుతుంది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1M ఉంది, ఇది 0 ఉంది, రికార్డ్ చేసుకున్నాం. నెక్స్ట్ T=10 minutes, అప్పుడు ఎంత 0.8, ఇది 0.2. నెక్స్ట్ 20 minutes 0.6, 0.4. సో ఈ విధంగా చేసుకుంటూ పోయి ఎప్పుడైతే చర్య పూర్తవుతుందో, అంటే పూర్తవడం అంటే బాగా వేడి చేస్తే అవుతుంది, అప్పుడు దాన్ని అనంతకాలం అని చెప్తాం. అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే అక్కడ చర్య పూర్తయ్యే సమయంలో ఇది 0 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇప్పుడు ఇవన్నిటిని ఏం చేయాలి మనం, టీని దాన్ని మనం x అక్షం మీద, వీటిని y అక్షం మీద తీసుకున్నప్పుడు 0.1, 0.8 తగ్గుతూ వస్తే గ్రాఫ్ ఇట్లా వస్తుంది. అదే ఇక్కడ వీటిని ఇక్కడ తీసుకుంటే అయితే ఇలా గ్రాఫ్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఏం చేయాలి, దీన్ని గ్రాఫ్ ద్వారా స్లోప్ గీయాలి. ఇట్లా ఇంతకుముందు చెప్పినట్టు స్లోప్ గీయాలి. ఇట్లా స్లోప్ రేట్ అవుతుంది. మొత్తం ఇలా చేసే ప్రక్రియను ఏమంటాం మనం అంటే, ఇప్పుడు చెప్తున్నాను, ఈ విధంగా చేసే ప్రక్రియను ఏమంటామంటే రసాయన గతిక శాస్త్ర అధ్యయనము అంటాము. దేన్ని రసాయన గతిక శాస్త్ర అధ్యయనం అంటాము? ఒక రసాయన చర్యను స్థిర ఉష్ణోగ్రత వద్ద ఏదేని ఒక స్థిర గాఢత తీసుకుని ఏదైనా ఒక ప్రయోగం సరి అయిన ప్రయోగం ద్వారా ఆ చర్యను ఫాలో అవుతూ శూన్య సమయం వద్ద, అంటే చర్య ప్రారంభం కానప్పుడు ప్రారంభించిన వెంటనే తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలు అనే ఒక చిన్న నిర్ణీత కాల వ్యవధుల్లో 5, 10, 15 కావచ్చు, 10, 20, 30 కావచ్చు, ఏదో ఒక చిన్న అవధుల మధ్య, నిర్ణీత అవధుల మధ్య క్రియాజనకాల గాఢతను, క్రియాజన్యాల గాఢతను మనము బాగా లెక్కించి వాటిని అన్నీ కలిపి ఒక గ్రాఫ్ను గీసి ఆ గ్రాఫ్ ఆధారంగా రేఖచిత్రం పైన వాల్ను గీసి ఆ వాల్ను రేటుగా భావించాలి, రేట్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఇక్కడ మనకు రాసి ఉన్నాయి చూడండి. -dx/dt క్షీణిస్తున్న క్రియాజనకాల గాఢత ఆతంక రేటు, +dy/dt వృద్ధి చెందుతున్న జన్యాల ఆధారంగా రేటు, ప్లస్ మైనస్లు ఇక్కడ వరుసగా క్రియాజనకాల గాఢతలో క్రియాజన్యాల గాఢతలో వృద్ధిని లేదా క్రియాజనకాల గాఢతలో క్షీణతను సూచిస్తున్నాయి, కానీ మైనస్ అని లెక్కలు కావు. సో ∂x అంటే ఏంటన్నమాట, dx అనేది క్రియాజనకాలతో చిన్న మార్పు, dt అంటే చర్యకాలంలో అతి స్వల్ప మార్పు. ఇది ఇప్పుడు రసాయన గతిక శాస్త్ర అధ్యయనం అంటే ఏంటో ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి చదువుకోవచ్చు చూడండి. స్థిర ఉష్ణోగ్రత వద్ద లేదా స్థిర గాఢత, స్థిర పీడనం వద్ద ఏదేని ఒక రసాయన చర్యను సరి అయిన ప్రయోగ పద్ధతి ద్వారా నియమిత కాల వ్యవధులు అంటే శూన్య సమయము 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, లేదా 3 నిమిషాలు, 6 నిమిషాలు, 9 నిమిషాలు, లేదా 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు, ఈ విధంగా నిర్ణీత వ్యవధులలో అధ్యయనం చేసి చర్యాకాలంతో పాటు మార్పు, అంటే చర్యాకాలం మారినప్పుడు 5, 10, 15 అయినప్పుడు అందులో క్రియాజన్యాల గాఢతలో మార్పులు సంభవిస్తాయి. వాటిని మనం లెక్కించి ఒక టేబుల్ గీయాలి, టేబుల్లో రాసుకోవాలి. ఇదంతా చేయడాన్ని మనం ఏమంటామంటే రసాయన గతిక శాస్త్ర అధ్యయనం అంటారు. ఇది స్థిర ఉష్ణోగ్రత వద్ద చేసినప్పుడు ఉష్ణోగ్రత ప్రభావం శూన్యంగా ఉంటుంది, కనుక గాఢత ప్రభావం ఉంటుంది. గాఢత మార్చినప్పుడు గాఢత ప్రభావము, లేదా గాఢత స్థిరంగా ఉంచి ఉష్ణోగ్రత మారిస్తే ఉష్ణోగ్రత ప్రభావంగా చెప్పుకోవచ్చు. అంటే ఒక రసాయన చర్య పైన ఉష్ణోగ్రత ప్రభావం ఎలా ఉంటుంది, గాఢత ప్రభావం ఎలా ఉంటుంది, చర్య వేగాలు పెంచడానికి ఎలా ఉపయోగపడతాయి, పీడన ప్రభావం ఎలా ఉంటుందనే విషయాన్ని కనుక్కోవాలంటే ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని స్థిరంగా ఉంచి మిగతా వాడిని మార్చుకుంటూ, ఒక రెండింటిని స్థిరంగా ఉంచి ఒకదాన్ని మార్చుకుంటూ దాని మార్పు వల్ల ఏం జరుగుతుందో అధ్యయనం చేసే విధానాన్నే, అది కూడా ఒక సరైన ప్రయోగంతో నిర్ణీత కాల వ్యవధిలో చేసే పద్ధతినే గతిక శాస్త్ర అధ్యయనం అంటాము. ఇది బాగా అర్థం కావాల్సిన అంశము. ముందు ఎప్పుడైనా రసాయన గతిక శాస్త్ర అధ్యయనము అనగానే ఏం గుర్తుకురావాలి మీకు? ఒక రసాయన చర్యను మనం స్టార్ట్ చేస్తున్నాం, స్టార్ట్ చేసిన ఇంకా వెంటనే శూన్య సమయం అనుకుంటున్నాం. ఆ సమయం లోపల దాన్ని మనం
అప్పుడు క్రియాజనకాల గాఢత ఎంత ఉంటుంది అంటే 100 తీసుకున్నప్పుడు ఎంత ఉందో అంతే ఉంటుంది. దాన్ని లెక్కిస్తాము. తర్వాత 5 నిమిషాలకు, 10 నిమిషాలకు, 15 నిమిషాలకు నిర్ణీత కాల వ్యవధుల్లో ఆ చర్య మిశ్రమంలోకి వెళ్ళి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఆ చర్యలో ఉన్న క్రియాజనకాలు ఎంత ఉన్నాయి, క్రియాజన్యాలు ఎంత ఉన్నాయి అనే విషయాన్ని కనుక్కోవాలి. అంటే చర్య వేగాన్ని నిర్ణయించుటకు ఒక సరి అయిన ప్రయోగం అవసరం అవుతుంది. అది ఆమ్లక్షారాంశం ఆపనే కావచ్చు, ఆక్సీకరణ క్షేకరణ చర్యలే కావచ్చు, లేదా ఇంకేదైనా సాంకేతికమైన పరిజ్ఞానమే కావచ్చు. ఏదో ఒక పరిజ్ఞానంతో మనం 5, 10, 15, 20 నిమిషాలు నియమిత కాల వ్యవధుల్లో ఆ చర్య యొక్క గాఢతను అందులో క్రియాజన గాఢతను లెక్కించడం అనేది మొట్టమొదటి పని. దీన్ని ఏమంటారంటే రసాయన గతిశాస్త్ర అధ్యయనం అంటారు. ఇప్పుడు ఈ అధ్యయనం ద్వారా చర్యా వేగం రేటు నిర్ణయించి ఏ విధంగా నిర్ణయిస్తారనే విషయం చెప్తాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది. దాన్ని ఇక్కడ పాయింట్ వైజ్ చెప్తున్నాను చూడండి. చర్యా రేటును కనుగొనదలిచిన ఒక రసాయన చర్య యొక్క ఉష్ణోగ్రతను లేదా గాఢతను స్థిరంగా ఉంచాలి. 2 స్థిరంగా ఉంచితే తప్పులేదు. అర్థమైందా? ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచుటకు థర్మోస్టాట్ను ఉపయోగించాలి. అంటే థర్మోస్టాట్ అంటే ఒక మాపకము, ఒక పరికరము. దీంట్లో ఉష్ణోగ్రత ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. 25 డిగ్రీలు పెడితే 25 డిగ్రీలే ఉంటుంది. ఉష్ణోగ్రతను పెంచదు, తగ్గించదు. అంటే ఇప్పుడు మనం ఎక్స్ అనే చర్య ఉత్పన్నం ఏర్పడుతుంది. ఈ చర్య యొక్క వేగం కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ చర్య యొక్క గాఢతను స్థిరంగా తీసుకోవాలి. 2m, 1m, 3m ఏదో ఒకటి. తర్వాత ఈ ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచాలంటే ఏం చేయాలి? చల్లటి నీళ్ళల్లో అంటే గడి ఉష్ణోగ్రత వద్ద నీళ్ళలో పెట్టాలి, లేదా ఉష్ణమాపకంలో థర్మోస్టాట్లో ఉంచాలి. ఒకటో పని అయిపోయింది. తర్వాత రెండవది ఏం చేయాలి? ఈ చర్యను సరి అయిన ప్రయోగంతో గతిక శాస్త్ర అధ్యయనం చేయాలి. అంటే నియమిత కాల వ్యవధుల్లో క్రియాజనకాలు లేదా క్రియాజన్య గాఢతను నిర్ణయించాలి. దీనికి ఏం చేయాలి? ఈ 2 క్రియాజనకాలను మనం ఒకసారి కలిపేయాలి. కలిపేసేటప్పుడు టైం స్టార్ట్ చేయాలి. వాచ్లో ఉన్న టైం 4 అయితే 4 అనుకోవాలి, 4 శూన్యం అనుకోవాలి, 4:10ని 10 అనుకోవాలి, 4:20ని 20 అనుకోవాలి, 4:30ని 30 అనుకోవాలి. లేదా 4 శూన్యం అనుకున్నట్టయితే 4:05ను 5 అనుకోవాలి, 4:10ని 10 అనుకోవాలి. ఈ విధంగా ఖచ్చితంగా 5 నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి మనం ఏం చేయాలి? చర్యా మిశ్రమం, ఆ థర్మోస్టాట్లో ఉన్న చర్యా మిశ్రమం నుంచి కొద్దిగా మిశ్రమం బయటికి తీసి, అంటే అవసరం ఉన్నంత మేరకు 10 నిమిషాలు 5 ml 10 ml తీసి ప్రతిసారి అంతే తీయాలి. తీసి ఏదైనా ఒక ప్రయోగం సహాయంతో అంశాపనే కావచ్చు, ఇంకేదైనా సాంకేతిక పద్ధతి కావచ్చు చేసుకొని గాఢతను నిర్ణయించాలి. ఆ తర్వాత ఇప్పుడు నిర్ణయించినప్పుడు ఏమవుతుంది? మనకు సమయము 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40 ఇట్లా వస్తుంది. ఈ టైంల దగ్గర గాఢత కూడా వస్తుంది. అంటే క్రియాజనకాల గాఢత సమ్ ఎగ్జాంపుల్ 2m, 1.8, 1.6, 1.4. అదే ఉత్పన్నాల గాఢత 0.2, 0.4, 0.6. ఈ విధంగా ఇక్కడ తగ్గింది అక్కడ పెరుగుతూ మనకు ఒక డేటా వస్తుంది, దత్తాంశం వస్తుంది. ఈ దత్తాంశం తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ అక్షం మీద ఇంతకుముందు చూపెట్టినప్పుడు ఎక్స్ అక్షం మీద కాలాన్ని తీసుకోవాలి, వై అక్షం మీద ఏం తీసుకోవాలి? క్రియాజనకాల లేదా క్రియాజన్యాల గాఢతను తీసుకొని ఒక రేఖాచిత్రం గీయాలి. రేఖాచిత్రం గీసినప్పుడు అది గ్రాఫ్ ఎలా వస్తుంది? మనకు ఖచ్చితంగా గ్రాఫ్ ఎలా వస్తుంది? ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇలా గ్రాఫ్ వస్తుంది. ఇలా ఈ క్రియాజన్యాలకు కాలానికి, ఇది ప్రోడక్ట్స్కి ఉత్పన్నాలకైతే ఒకవేళ కాదు, ఉత్పన్నాలు కానట్టయితే ఏం జరుగుతుందంటే ఇలా వస్తుంది. క్రియాజనకాలు అయితే ఇట్లా వస్తుంది, రియాక్టెంట్స్ అయితే టైంకు. ఒకవేళ అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అలా రాలేదు, ఇలా రాలేదు, ఇలా వచ్చిందనుకుందాం, అంటే అర్థమైందనమాట. ఇది కాలంతో పాటు క్రియాజనకాల రేటు ఏం మారలేదు, క్రియాజన్య రేటు మారలేదు, అంటే చర్య జరగలేదు, లేదా చర్య జరుగుతూ ఏ నుంచి బి అవుతూ, బి నుంచి ఏ అవుతూ, ఏ నుంచి బి అవుతూ, బి నుంచి ఏ అవుతూ సమతాస్థితిలో ఉండి ఎప్పుడు గాఢతలు మారకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ చర్య రేటు శూన్యము అని అర్థము. అంటే గ్రాఫ్ ఖచ్చితంగా ఎట్లా రావాలి? ఒక రసాయన చర్యలో ఖచ్చితంగా క్రియాజనకాల గాఢత తగ్గుతూ ఉంటుంది, మీకు ఆ విషయం తెలుసు. ఇది ఎందుకంటే క్రియాజనకాలు మారుతాయి కనుక ఇలా రావాలి. కానీ ఒకవేళ ఉత్పన్నాలు అయితే ఈ విధంగా రావాలి. ఈ విధంగా రాకుండా ఈ విధంగా వచ్చిందనుకోండి, అంటే ఏమన్నా చర్యలో ఎలాంటి సమయంలోనూ చర్య జరగలేదు అని అర్థము. అదేవిధంగా ఇంకొక విషయం కూడా ఉంది. ఒకవేళ కొద్దిసేపటికి ఏం జరగవచ్చు? ఏ ఉత్పన్నాలు ఏర్పడి ఆగిపోవచ్చు, క్రియాజనకాలు తగ్గిపోయి ఆగిపోవచ్చు, రెండు ఒకటి ఏకాంకం కావచ్చు. ఇలాంటప్పుడు దీన్ని సమతాస్థితి చేరుకుంది అంటాం. ఇలా వస్తే సమతాస్థితి చేరుకుంది అంటాం.
అంటే ఇక్కడ వరకు చర్య వేగం ఉంటుంది, ఇక్కడ చర్య వేగం, తర్వాత చర్య వేగం ఆగిపోతుంది, చర్య రేటు ఆగిపోతుంది, చర్య రేటు మారకుండా ఉంటుంది. ఏ నుంచి బి నుంచి ఏకి వచ్చి ఆగిపోతుంది. అంటే ఉత్పన్నాలు మారవు, క్రియాజనకాలు మారవు, అలా నిలిచిపోతాయి. దాన్ని మనం సమతాస్థితి అంటాం. అంటే ఒక రసాయన చర్యలో సమతాస్థితి చేరుకుంటే రేట్ ఎట్లా కనుక్కోవాలంటే దానికి కూడా పద్ధతులు ఉన్నాయి. దాని తర్వాత చెప్పుకుంటాం. మనం ప్రస్తుతానికైతే సమతాస్థితి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోండి. ఇట్లా క్రియాజనకాలు ఈ విధంగా తగ్గి ఈ విధంగా వచ్చి, ఈ క్రియాజన్యాలు ఈ విధంగా పెరిగి ఈ విధంగా వచ్చి ఏకాంకంగా మారినప్పుడు, ఈ విధంగా మారినప్పుడు ఇక్కడ స్థిరంగా నిలిచిపోయినాయి అంటే అర్థం ఏంటంటే అది సమతాస్థితిని చేరుకున్నట్టు. కానీ నిజానికి ఒకవేళ ఖచ్చితంగా ఈ విధంగా తగ్గిపోతున్నాయి, ఈ విధంగా పెరుగుతున్నాయి అంటే రసాయన చర్య కొనసాగుతున్న అర్థము. ఉత్పన్నాలు పెరుగుతున్నాయి, క్రియాజనకాలు తగ్గుతున్నాయి. వీటి మీద స్లోప్ని గీసినప్పుడు మనకు రేటును కనుక్కోవచ్చు. ఇక్కడ అంటే ఎక్కడ కనుక్కోవచ్చు. ఇక్కడ కనుక్కున్న రేట్ ఎప్పుడు కూడా ఇక్కడ స్టార్టింగ్ ప్రారంభంలో రేట్ ఎక్కువ ఉంటుంది, రాను రేట్ తగ్గిపోతుంది. ఈ విషయాన్ని కూడా మనం ముందు నేర్చుకుంటాము ఏ విధంగా అనే విషయాన్ని. ఇప్పుడు తర్వాత ఏం చేసాం చూడండి. పై అధ్యయనం లభించిన క్రియాజనకాల గాఢతను x అక్షంపై y అక్షంపై చర్యాకాలమును x అక్షంపై y అక్షంపై తీసుకుంటే తీసుకోవచ్చు, అటు కూడా తీసుకోవచ్చు. తీసుకొని గ్రాఫ్ని గీయగా మనకు వక్రం లభిస్తుంది. ఆ వక్రం నుంచి వాల్ను లెక్కించాలి. వాలు రేటుకు సమానం అవుతుంది అని ఇంతకుముందు చెప్పుకున్నాము. దాన్ని మళ్ళీ తిరిగి వేసాం. ఆ తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడే అదే ఎట్లా గీసారో చూడండి ఒకసారి. చూడండి, క్రియాజనకాల నుంచి వాల్ను గీయకుండా ఇంకో విధంగా కూడా గీయచ్చు. టాంజెంట్ అంటే బాగా గమనించండి. ఈ విధంగా కూడా మనం గ్రాఫ్ను గీయవచ్చు. ఒకసారి చూడండి ఇక్కడ ఎట్లా ఉందో. అంటే ఇట్లా గ్రాఫ్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక సమయం ఏదో విధంగా ఇట్లా మనం ఖండిస్తే ఇది ఇది రేట్ అవుతుంది. అలా వద్దనుకున్నప్పుడు ఇలా కూడా తీసుకోవచ్చు. అలా కాకుండా ఇలా కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా కూడా తీసుకోవచ్చు. లేదా ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం, ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే ఏదో ఒక సమయంలో స్పర్శరేఖను గీయాలి. స్పర్శరేఖ అంటాము. ఆ స్పర్శరేఖను గీయడం ద్వారా కూడా టాంజెంట్ గీయచ్చు. చూడండి, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను నేను. ఇది x అక్షము, ఇది y అక్షం. ఇంతకుముందు చెప్పింది ఒక పద్ధతి అయితే, రెండో పద్ధతి ఏంటంటే ఈ విధంగా వాల్ వస్తుంది. వాల్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం ఇప్పుడు దీని మీద స్పర్శరేఖను గీయాలి. ఎట్లా గీస్తామో చూడండి. ఏదో ఒక సమయాన్ని ఎంచుకొని ఈ సమయానికి మధ్య గీయాలి. ఈ సమయం నుంచి నేను ఇట్లా గీసుకున్నాను అనుకోండి, ఇది ఇక్కడ వస్తుంది. స్ట్రేట్ లైన్ గీసాను అనుకోండి. అలా వద్దు, నాకు ఇక్కడ గీయాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి స్పర్శరేఖ గీయాలంటే ఇట్లా వస్తుంది. అలా కాదు, ఇక్కడ గీయాలంటే ఏమవుతుందండి, ఇక్కడ నుంచి అయితే ఇలా వస్తుంది. అంటే ఎక్కడో ఒక చోట స్పర్శరేఖ గీయడం ద్వారా గీసిన తర్వాత స్పర్శరేఖ నుండి, మళ్ళీ చెప్తున్నాను, స్పర్శరేఖ నుండి ఇలా వచ్చిన స్పర్శరేఖ నుండి ఇక్కడ తీసుకున్న స్పర్శరేఖ ఏం చేయాలి? ఇలా గీసాను. ఈ విలువ బై ఈ విలువ వేస్తే రేట్ అవుతుంది. ఇది dy, ఇది dx ఈజ్ ఈక్వల్ టు రేట్ అవుతుంది. ఇంతకుముందు చెప్పిన పద్ధతి ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన పద్ధతుల్లో ఇట్లా వాలు గీయడం. ఆ ఈ వాల్ను రెండో విధంగా కనుక్కోవచ్చు. ఇది టాంజెంట్ గీయడం ద్వారా చేసుకోవచ్చు అనే విషయం చెప్పుకుంటున్నాము. సో దాన్ని అంటే ఆ రెండు పద్ధతుల్లో కనుక్కోవచ్చు అనే విషయం చెప్తున్నాము. ఆ రెండో పద్ధతి ఎట్లా గీయాలో చూడండి ఒకసారి. ముందు గ్రాఫ్ను పరిశీలించండి. ముందు ఏ కాలం వద్ద వాల్ను లెక్కించదలుచుకున్నామో ఆ కాలం వద్ద నుండి x అక్షమునకు లంబంగా సరళరేఖను గీయగా అది వక్రము ఒక బిందువు వద్ద ఖండించును. ఆ బిందువునకు ఆధారం చేసుకొని స్పర్శరేఖ గీయగా అది y అక్షమును x అక్షమును ఎక్కడో ఒక చోట ఖండించును. ఉదాహరణ చూడండి, ఇక్కడ మనం రేట్ కనుక్కోదలుచుకున్నాం. ఇక్కడ రేట్ కనుక్కోదలుచుకున్నాం.
ఇక్కడి నుంచి స్పర్శరేఖ ఈ పాయింట్ వద్ద అనుకున్నాం. అంటే ఇక్కడ 10 అంటే 11 నిమిషాల వద్ద అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఒక స్ట్రేట్ లైన్ గీయడం స్టార్ట్ చేయాలి. దీన్ని తాకుతూ ఇట్లా ఇట్లా గీసాం. ఇది ఇక్కడ ఖండించింది, ఇది ఇక్కడ ఖండించింది. ఇప్పుడు తేడా ఎంత? ఇది ఖండించిన కాడ 0.105 పాయింట్ ఇక్కడ చూడండి, బాగా జాగ్రత్తగా చూడండి. 0.105 దగ్గర 0.105 దగ్గర ఖండించింది. 0.105 దగ్గర ఖండించింది చూడండి. 0.105 దగ్గర ఖండించింది. ఇది 0. నెక్స్ట్ మరి ఇక్కడ ఏం జరిగింది? ఇక 25 మినిట్స్ దగ్గర ఖండించింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? రేట్ ఎట్లా కనుక్కోవాలి అంటే y అక్షం మీద y2 మైనస్ y1 ఇది y1 ఇది 0. y1 మైనస్ 0 ఎంత? 0.105 మైనస్ 0 డివైడ్ బై 25 ఇది రేటు. అలా వద్దు ఇంకో చోట కావాలనుకున్నాం. ఎక్కడ? ఈడ కావాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలనుకున్నాం. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి స్ట్రేట్ లైన్ గీయాలి. ఇట్లా ఏమైంది? 13 దగ్గర ఖండించింది, ఇక్కడ 15 దగ్గర ఖండించింది. అప్పుడు 0.13 బై 15. అక్కడ ఆడకూడదు మనకు. ఎక్కడ కావాలి? ఇక్కడ కావాలి. ఇక్కడ కావాలి. ఈ పాయింట్ దగ్గర కావాలి. అంటే ఏం చేయాలి? ఈ పాయింట్ దగ్గర కావాలంటే స్పర్శరేఖ దీన్ని గీయాలంటే ఇట్లా. అప్పుడు 0.065 బై 40 అట్లా ఆ విధంగా మనకు లభిస్తుంది. దీన్ని కూడా మనం ఏమంటామంటే రేటు అంటాము. రేట్ కనుక్కోవడం విధానానికి రెండో పద్ధతి. సో ఇది x1 మైనస్ 0 y1 మైనస్ 0 అట్లా y మైనస్ 0 అర్థం కనుక్కోవచ్చు. క్రియాజనకాల గాఢతలో మార్పు బై చర్యకాండంలో మార్పును ఈ విధంగా ట్యాంజెంట్ అంటాం, లేదా స్పర్శరేఖ అంటాం. స్పర్శరేఖ ద్వారా కూడా గీయవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్పిందంత ఒక ఎత్తు అయితే, నెక్స్ట్ రసాయన చర్యను ప్రభావితం చేయు అంశాల గురించి చెప్పుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు మొత్తం మీద మనం చెప్పుకున్నది ఏంటి? ఒక రసాయన చర్యలో రసాయన గతి శాస్త్రం అంటే ఏమిటి? ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే రేటును కనుక్కోవడం పనికి వస్తుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే చర్య విధానం కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అన్ని చర్యలకు ఉపయోగపడుతుందా? లేదు, కొన్ని చర్యలకు ఉపయోగపడుతుంది. ఏ చర్యలకు అంటే మెల్లగా జరిగే చర్యలకు. మరీ మెల్లగా జరిగే వాటికి కాదు, మరీ ఫాస్ట్ జరిగే వాటి మెల్లగా. ఎందుకు అలా అంటే అవి సమయోజనీయ చర్యలు మెల్లగా జరుగుతాయి. వాటిని మనం ఎక్కించడానికి కొంచెం టైం దొరుకుతుంది, అంచనా వేయడానికి సమయం దొరుకుతుంది. అతి మెల్లగా జరిగే చర్యలను మనం గమనించలేము, అత్యంత ఫాస్ట్గా జరిగే గమనించలేము. అయితే రేట్ అంటే ఏంటి? రేటు గ్రాఫ్లు ఎట్లా గీస్తారు, రేటు వక్రం నుంచి వాళ్ళని ఎట్లా లభిస్తుంది, వాళ్ళు ఎట్లా కనుక్కుంటారు, ఆ రేట్ని ఏ విధంగా సూచిస్తారు అనే విషయాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు రసాయన చర్య వేగమును ప్రభావితం చేయే అంశాలు మీ అందరూ తెలుసండి. ఒక రసాయన చర్య జరుగుతుంది అంటే ఎప్పుడు జరుగుతుంది? ఏదో ఒక గాఢత వద్ద జరుగుతుంది, ఏదో ఒక ఉష్ణోగ్రత జరుగుతుంది, ఏదో ఒక పీడనం వద్ద జరుగుతుంది. మనందరికీ తెలుసు ఒక చర్య కానీ ఏదైనా విశ్వంలో ఉన్న అన్ని ఉష్ణోగ్రత, పీడనము, గాఢతలే ముఖ్యమైన కెమిస్ట్రీలో. ఉదాహరణకు నేను ఒక ఉదాహరణ చెప్తాను, ఇక సింపుల్ ఉదాహరణ మీకు అర్థం కావడం కోసం. మనం అన్నం వండాలనుకున్నాం అనుకోండి, రైస్ కుక్ చేయాలనుకున్నాం అనుకోండి. రైస్ని కుక్ చేయడం అనేది ఒక చర్య, అది రసాయన చర్య అనుకోండి ప్రస్తుతానికి. దాంట్లో మనం రైస్ కుక్ చేయాలంటే ఏం అవసరం ఉంటుంది? స్టవ్ అవసరం ఉంటుంది. అంటే తొందరగా అన్నం కావాలంటే ఏం చేస్తాం? మనం బర్నర్ పెద్దది వాడతాం, లేదంటే చిన్నది వాడతాం. చిన్నది వాడితే మెల్లగా అవుతుంది, పెద్దది వాడితే ఫాస్ట్గా అవుతుంది. మంట ఎక్కువ పెడితే తొందర అవుతుంది, మంట తక్కువ పెడితే తక్కువ అవుతుంది. అంటే ఉష్ణోగ్రత ప్రభావం. రెండవది పాత్ర మీరు స్టీల్ తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది, కుండ తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది. కుండలో ఇది చాలా ఆలస్యంగా అవుతుంది, ఎందుకంటే కుండ ఉన్న పెంకులు ఉష్ణాన్ని తొందరగా గ్రహించలేవు. కానీ స్టీల్ తొందరగా గ్రహిస్తుంది కనుక చర్య వేగం పెరుగుతుంది. అంటే మూడవది బియ్యం గింజలు. మీరు పరిశీలించండి, ఇప్పుడు నేను చెప్పిన తర్వాతనే పరిశీలించండి. ఒక ఎక్కువ నీళ్ళల్లో తక్కువ గింజలు వేయండి, అన్నం ఉడకడం ఆలస్యం అవుతుంది. తక్కువ నీళ్ళలో ఎక్కువ గింజలు వేయండి, తొందర ఉడుకుతుంది. ఎందుకంటే గింజలు ఎక్కువ ఉన్నప్పుడు
అవి ఉడికేటప్పుడు పరస్పరం ఒకటి కొట్టుకొని తొందరగా మెత్తపడతాయి. పలుచగా ఉన్నప్పుడు అవి పరస్పరం తాడడం జరిగే అవకాశం లేదు కనుక దూరంగా ఉంటాయి కనుక మెల్లిగా అవుతుంది. కావాలంటే మీరు ప్రయోగపూర్వకంగా చూడొచ్చు. చూడనుకుంటే ఏం చేయాలి, ఒకేసారి 3 స్టవ్ల పైన ఒకటి చిన్న స్టవ్, ఒకటి పెద్ద స్టవ్, ఒకటి స్టీల్ గిన్నె, ఒకటి మట్టి కుండ గిన్నె, తర్వాత ఈ 2 తీసుకున్న తర్వాత ఒక దాంట్లో బియ్యం తక్కువ నీళ్ళు ఎక్కువ, అంటే కప్పుడు బియ్యము 2 కప్పులు నీళ్ళు, ఇంకో దాంట్లో 3 కప్పులు నీళ్ళు, ఇంకో దాంట్లో కప్పుడు బియ్యం 2 కప్పులు నీళ్ళు. ఇప్పుడు వేడి చేయండి. మట్టి కుండలో 1 కప్పు బియ్యము, 3 కప్పుల నీళ్ళు, చిన్న స్టవ్, చాలా సహాయపడుతుంది. అదే పెద్ద స్టవ్ స్టీల్ గిన్నె, 1 కప్పు బియ్యము, 2 కప్పులు నీళ్ళు, తొందర అవుతుంది. ఇంకా మూత వేస్తే ఇంకా తొందర అవుతుంది, మూత తీస్తే లేట్ అవుతుంది. అంటే ఇప్పుడు అందరూ ఒకటే వంటను అందరూ వండాలనుకున్నారు. మన దగ్గర రైస్ ఒకటే రకమైన రైస్ ఉన్నాయి. 1 కప్పు రైస్కి అందరూ 2 గ్లాసుల నీళ్ళే పోశారు. అంటే బియ్యం స్థిరం, నీళ్ళు స్థిరం, గాఢత స్థిరం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకు కావాల్సింది, కుండ గిన్నెలో తొందర అవుతుంది, కుండలో మెల్లగా అవుతుంది. ఆ కుండను చిన్న స్టవ్ మీద పెడితే ఇంకా మెల్లగా అవుతుంది, పెద్ద స్టవ్ అయితే ఫాస్ట్గా అవుతుంది. అదే స్టీల్ గిన్నెను చిన్న స్టవ్ మీద పెడితే కొంచెం మెల్లగా అవుతుంది, కుండ పెద్ద స్టవ్ మీద పెడితే తొందర అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఉష్ణోగ్రత మార్చినప్పుడు, పాత్ర మార్చినప్పుడు, నీళ్లు మార్చినప్పుడు, మూత మార్చినప్పుడు, ఉంచినప్పుడు, తీసినప్పుడు, ఇన్ని రకరకాలుగా ఉడికే విధానం మారినట్టే రసాయన చర్యల్లో కూడా ఒక రసాయన చర్య జరగాలంటే అందులో ఉండే అణువుల సంఖ్య ఎక్కువ తక్కువ అనే అంశం, అంటే గాఢత. రెండవది, అణులపై గల పీడనము, అణులపై గల ఉష్ణోగ్రత, ఇవన్నీ అంశాలు అవుతాయి. ఉష్ణోగ్రత బాగా ఎక్కువ ఉందనుకోండి, అణువులు ఎక్కువ ఉన్నాయనుకోండి, గాఢత ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు గాఢత ఎక్కువ ఉండి అణువులు పటాపట కూడా తాడనం జరుపుకొని ఉత్పన్నాలుగా మారుతాయి తొందరగా. కానీ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పటికీ చాలా అణువుల సంఖ్య చాలా తక్కువ ఉందనుకోండి, అవి దూరంగా ఉండి ఒకటి పరస్పరం తాడనం జరుపుకోవడం చాలా కష్టమై చర్య వేగం మెల్లిగా అవుతుంది. అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అంటే, ఇక్కడ బియ్యం గింజలు ఉడకాలంటే ఎలా ఉడుకుతాయి అవి, నీళ్ళల్లో మరుగుతున్నప్పుడు బియ్యం గింజలు తిరిగి ఓడికొడి తట్టుకొని కొట్టుకొని మెత్తపడతాయి వేడి తాకుతున్నప్పుడు. అదే మనం బియ్యం తక్కువ ఉండి నీళ్ళు బాగా ఎక్కువ అనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు మరుగుతాయి కానీ వాటి తాడనం అనేది జరగదు. దూరంగా ఉంటాయి కనుక ఒకటి కొట్టుకునే అవకాశం తక్కువ, కానీ కొంచెం మెల్లిగా అవుతుంది. అంటే ఇన్ని అంశాలు ఎట్లా ప్రభావితం చేస్తున్నాయో, మనం ఒక రైస్ గిన్నెలో బౌల్ను వండాలనుకున్నప్పుడు మనకు ఎన్ని అంశాలు ఉన్నాయో, చిన్న స్టవ్, పెద్ద స్టవ్, అదేవిధంగా ఫ్లేమ్ తక్కువ ఎక్కువ, గిన్నెలో మార్పు, కుండ మరియు గిన్నె, మూత వేసి మూత తీసి, గాలి వీస్తున్నప్పుడు ఇంకా మెల్లగా అవుతుంది. ఇన్ని అంశాలు ఎట్లయితే వంట చేయడాన్ని ప్రభావితం చేస్తాయో, అదేవిధంగా రసాయన చర్య వేగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఏమేం చేస్తాయో చూద్దాం. ఫస్ట్ క్రియాజనకాల గాఢత, క్రియాజన్యాల గాఢత ఉండదు, బాగా గుర్తుంచుకోండి. తర్వాత ఉష్ణోగ్రత, ఉత్ప్రేరకము, క్రియాజన్యాల మరియు క్రియాజనకాల స్వభావము, పీడనము, కాంతి, ద్రావణి, ఇవన్నీ. అంటే ఏమున్నా చూడండి, క్రియాజనకాల గాఢత, మనం తీసుకున్న అణువులు చర్యలో పాల్గొనే క్రియాజనకాల గాఢత ఎక్కువ ఉందా తక్కువ ఉందా. నెక్స్ట్ వేడి, చర్య ఉష్ణోగ్రత ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఉత్ప్రేరకం, అందులో చర్యలో ఉత్ప్రేరకమైన కలిపామా కలపలేదా. లేదా జన్యాల స్వభావం ఏంటిది, ఏర్పడే ఉత్పన్నాలకు క్రియాజనకాల మధ్య తేడా ఏమైనా ఉందా, ఎలాంటి స్వభావం గలవి, ఇది కూడా అవసరమే. తర్వాత పీడనము మరియు కాంతి ఎక్కువ తీక్షణత ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ద్రావణి, అంటే మనం ఉపయోగించే నీళ్ళ, ఆల్కహాల, బెంజీనా, ఏం వాడుతున్నాం అలా, ఇవన్నీ చాలా ముఖ్యమైన అంశాలు. ఇందులో కాంతి అంశం అనేది మనం కాంతి రసాయన శాస్త్రం చదువుకున్నాము కనుక ఇక్కడ అవసరం లేదు. అప్పటికే కాంతి రసాయన శాస్త్రంలో మనం కాంతి ఎలా శోషించుకుంటుంది, దాన్ని కాంతి రసాయన శాస్త్రంలో నియమాలు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతుంది, క్వాంటం దక్షత అనే విషయాలను చదువుకున్నాం, అది ఇక్కడ అవసరం లేదు. ద్రావణి ప్రభావం, పీడన ప్రభావం చాలా వరకు వాయుస్థితిలో ఉన్న చర్యలపైనే ఉంటుంది. ద్రవస్థితి, ఘనస్థితి ఉన్న వాటిపై ఎక్కువ ఉండదు. ఎందుకంటే
పీడనం పెంచినప్పుడు వాటి యొక్క ఘనపరిమాణంలో మార్పు ఏమి రాదు కనుక, గాఢతలో మార్పు ఏమి రాదు కనుక ఉండదు. ఇక మిగతా అంశాల గురించి మనం తెలుసుకుంటాం. ఫస్ట్ క్రియాజనకాల గాఢత. ఒకసారి చూడండి, శూన్య క్రమాంక చర్యలు తప్ప, అసలు శూన్య క్రమాంక చర్య తప్ప ఇంకా రాసినంత మాత్రమే మీకు శూన్య క్రమాంకం అంటే తెలియదు, కానీ గుర్తుపెట్టుకున్నట్ల శూన్య క్రమాంక చర్యలు తప్ప మిగతా అన్ని రసాయన చర్యల రేటు క్రియాజనకాల గాఢతపై ఆధారపడి ఉంటుంది. అంటే మొట్టమొదటి క్రియాజనకాలను తీసుకున్నప్పుడు వాటి గాఢత ఎక్కువైతే చర్య వేగం అనేది ఏ విధంగా ఉంటుందంటే, అసలు చర్య రేటు వేగం ఆధారపడుతుందా లేదా అంటే ఖచ్చితంగా ఆధారపడుతుంది, కానీ శూన్య క్రమాంక చర్యలకు మాత్రం ఆధారపడదు అంటాం. ఎందుకు ఆధారపడదనే విషయం దాని గురించి చాలా చెప్పుకుంటాం. కానీ మిగతా అన్ని చర్యలు, శూన్య క్రమాంక చర్యలు కాకుండా అన్ని చర్యల్లో ఏం జరుగుతుంది, క్రియాజనకాల గాఢత రేటును ప్రభావితం చేస్తుంది. ఎట్లా ప్రభావితం చేస్తుంది అంటే ఇది చాలా ముఖ్యమైన అంశము. ఇది మనం ప్రీవియస్ క్లాసులలో అంటే ఇంటర్మీడియట్లో చాలాసార్లు నేర్చుకుంటాము. లా ఆఫ్ మాస్ యాక్షన్, ద్రవ్యరాశి క్రియా నియమం అని చెప్పుకుంటాము. దాని ప్రకారం ఏంటంటే, స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక రసాయన చర్య యొక్క రేటు ఏ క్షణం వద్దనైనా ఆ క్షణం వద్ద ఉన్న క్రియాజనకాల క్రియాశీల ద్రవ్యరాశి లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది చూడండి ఎంత. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక రసాయన చర్య యొక్క రేటు ఏ క్షణం వద్దనైనా ఆ క్షణం వద్ద ఉన్న క్రియాజనకాల క్రియాశీల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది బాగా అర్థం కావాలి. ఇది బాగా అర్థం కావాలంటే ఎట్లా అంటే, ఉదాహరణకు క్రియాజనకాల గాఢత ఎక్కువ ఉంటే చర్యావేగం ఎక్కువ ఉంటుందని, ఏదో ఒక పరిస్థితుల్లో కూడా ఏదో ఒక క్షణం వద్ద క్రియాజనకాల గాఢత తగ్గిపోతే వెంటనే రేటు తగ్గిపోతుంది దీని భావం. అంటే ఏ క్షణం వద్దనైనా ఆ క్షణం వద్దనున్నా అన్నాం. అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు మీరే అనుకుందాం, మిమ్మల్ని నేను ఏం చేశాను, పరిగెత్తమన్నాను. ఎక్కడి నుంచి, మన కాలేజీ నుంచి ఒక 2 కిలోమీటర్లు పరిగెత్తమన్నాను. మన కాలేజీలో ప్రారంభమయ్యారు. ప్రారంభమైనప్పుడు ఫస్ట్ 100 మీటర్లను మీరు చాలా వేగంగా పరిగెడతారు. ఫస్ట్ 100 మీటర్లను మీరు నిమిషంలోనే పరిగెట్టారు అనుకుందాం, ఎందుకంటే శక్తి ఎక్కువ ఉంటుంది. మరి రెండవ 100 మీటర్లను ఏం చేస్తారు మీరు, పోనీ ఫస్ట్ 200 మీటర్లను ఒక 2 నిమిషాల్లో పరిగెట్టారు. నెక్స్ట్ 200 మీటర్లను ఏం చేస్తారు మీరు, అప్పుడు 2 నిమిషాల్లో పరిగెట్టలేరు. ఎందుకంటే అప్పటికే మీ శక్తి కొద్దివేరు క్షీణించి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, మీరు కొంచెం మెల్లగా పరిగెడతారు. ఇంకొక 1/2 కిలోమీటర్ పోయిన తర్వాత ఏమైందంటే మీ లోపల ఇంకా శక్తి సన్నగిలుతుంది, మీరు ఇంకా మెల్లగా అవుతారు. ఇంకా శక్తి సన్నగిలుతుంది, ఇంకా మెల్లగా పోతారు. చివరికి వచ్చే వరకు మీరు కదలేని స్థితికి వస్తారు. అంటే ఒక 5 కిలోమీటర్లు పోయేసరికి మీరు పరిగెట్టలేరు. ఇప్పుడు చెప్పండి, మీ వేగం ఎట్లా ఉంది, మీరు పరిగెట్టే వేగం ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చెప్పండి. ఎవరైనా ఏం చెప్తారు అంటే, మీరు పరిగెట్టే వేగము ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే, గ్రాఫ్ గీస్తున్నాను. ఇది సమయము, ఇటువైపు టైము. ఇది స్టార్ట్ అయ్యారు పరిగెట్టడము. ఫస్ట్ 200 మీటర్లను 2 నిమిషాల్లో ఉరికారు. నెక్స్ట్ 400 మీటర్లని ఇప్పుడు 5 నిమిషాల్లో పరిగెట్టారు. ఈ విధంగా చూస్తూ పోతే ఏమవుతుందన్నమాట, మన గ్రాఫ్ ఇలా వస్తుంది. అంటే ఫస్ట్ వేగంగా పరిగెట్టారు, మెల్లగా అయింది, ఇంకా మెల్లగా అయింది, ఇంకా మెల్లగా అయింది, రాను ఇంకా మెల్లగా అయింది. అంటే మీ ఎట్లా వస్తుంది గ్రాఫ్ చూడండి, ఈ విధంగా వస్తుంది. అంటే దీన్ని ఏం చెప్పొచ్చు, మీ వేగాలు ఎట్లా చెప్పొచ్చు అంటే, ఏ క్షణం వద్దనైనా ఆ క్షణం వద్ద ఉన్న మీరు కలిగి ఉన్న వేగంపై ఆధారపడి ఉంటుంది. మీ ఆ క్షణం వద్ద ఉన్న శక్తిపై ఆధారపడి ఉంటుంది మీ వేగం. అంటే స్టార్టింగ్లో మీరు బాగా శక్తిగతంగా ఉన్నారు కనుక బాగా పరిగెట్టారు, కొద్ది దూరం మీద శక్తి పడిపోయింది కనుక మీ యొక్క వేగం కూడా పడిపోయింది. అంటే మీ యొక్క వేగము క్షణానికి పడిపోతుంది కదా. అప్పుడు మీరు పరిగెత్తే వేగం ఎట్లా ఉంటుందంటే, అప్పుడు మీరు పరిగెట్టేటప్పుడు అప్పుడు మీ శక్తి ఎంత ఉందో దానికి అనులోమానుపాతంలో ఉంటుంది అర్థం. అప్పుడు గ్రాఫ్ ఎట్లా వస్తుంది, ఖచ్చితంగా ఇలానే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా రాదు. ఇలా రావాలి అంటే స్ట్రేట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రావాలనుకోండి, అప్పుడు ఏం కావాలి, మీరు బస్సులాగా ఎట్లా రావాలనుకోండి, మీరు 2 నిమిషాల్లో 200, 4 నిమిషాల్లో 400, 6 నిమిషాల్లో 600, 8 నిమిషాల్లో 800 ఇట్లా పరిగెడతా ఉన్నారంటే మీ శక్తికును మీ వేగానికి సంబంధం లేదు. మీ శక్తి మారకున్న వేగం అంతే ఉంటుంది కనుక శక్తికి వేగానికి సంబంధం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఒక అంశం, ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాను మీకు అర్థం కావడం కోసం. గాఢత, ఉదాహరణకు ఒక ట్యాంకులో నీళ్లు ఉన్నాయి.
ట్యాంకు నిండా నీళ్ళు ఉన్నాయి. ఇది చిన్న బెజ్జం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ నీళ్ళు ఇక్కడ పడతాయి, బాగా స్పీడ్గా పడతాయి. అప్పుడు ఏమవుతాయి, ఈ నీళ్ళు స్పీడ్ పడగానే ఇంతవరకు 10 నిమిషాలు పడిపోయినాయి అనుకుందాం. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇదే పరిమాణంలో మళ్ళీ పడాలంటే 15 నిమిషాలు పడుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ మనకు నీళ్ళ సంఖ్య తగ్గిపోగానే ఈ యొక్క పీడనం కూడా తగ్గిపోయి దగ్గర పడతాయి, స్పీడ్ తగ్గిపోతుంది. మీరు చూడండి, ట్యాంకులో నీళ్ళు అయిపోయినప్పుడు వాటర్లో ట్యాప్లో నీళ్ళు ఎట్లా వస్తాయి, ట్యాంకులో నీళ్ళు ఉన్నప్పుడు ట్యాప్లో ఎట్లా వస్తాయి. ట్యాంకులో ఫుల్ నీళ్ళు ఉన్నప్పుడు 1 నిమిషంలో బిందె నిండుతుంది. ట్యాంకులో నీళ్ళు అడుగు కట్టినప్పుడు 2-3 నిమిషాలు కూడా బిందె నిండదు. అంటే ఏమైందన్నమాట, ట్యాంకులో నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు తొందరగా బిందె నిండును, ట్యాంకులో తక్కువ ఉన్నప్పుడు బిందె తొందరగా నిండదు. అంటే ఒక బిందె నిండే విధానం అనేది ఏ క్షణంలోనైనా కానీ ఆ క్షణం వద్ద ఉన్న ట్యాంకులో ఉన్న నీళ్ళ యొక్క ఘనపరిమాణం ఆధారపడి ఉంటుంది. అంటే నీళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ, ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు ఏమైతే ఆ బరువు పీడనం ఎక్కువ ఉంటుంది. పీడనం ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా వేగంగా బయటికి తోసుకొచ్చే అవకాశం ఉంటుంది. క్రమక్రమంగా పీడనం తగ్గుతుంది, ఘనపరిమాణం తగ్గిన పీడనం తగ్గుతుంది కనుక మనము ఇది తగ్గిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం గ్రాఫ్ గీసినట్లయితే ఏమవుతుంది, ట్యాంకు నిండా నీళ్ళు ఉన్నప్పుడు 1000 లీటర్లు ఉన్నప్పుడు ఏమైంది, 2 నిమిషాల్లోనే 5 నిమిషాల్లోనే ఇంత ఖాళీ అయింది. కానీ నెక్స్ట్ దాంట్లో మళ్ళీ కొంచెం తక్కువ ఖాళీ అవుతుంది. ఇట్లా ఖాళీ అవుకుంటూ మనకు గ్రాఫ్ ఇట్లా వస్తుంది. కానీ ఇలా వచ్చిన అర్థం ఏంటన్నమాట, అంటే పీడనంతో సంబంధం లేకుండా, ట్యాంకులో ఉన్న ఘనపరిమాణం సంబంధం లేకుండా టక్క సేమ్ స్పీడ్తో నీళ్ళు బయటకు వస్తున్నాయని అర్థం. అది ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు 2 అంశాలు చెప్పాను. గాఢత ప్రభావం చెప్పడం కోసం మీకు 2 అంశాలు చెప్పాను. దాన్నే చూడండి, ఇక్కడ మనం గమనించడం జరిగింది. కేవలం శూన్య క్రమాంక చర్యలు మాత్రమే మనం ఇప్పుడు చెప్పినట్టుగా కాలంతో సంబంధం ఉండదు. గాఢతతో సంబంధం లేకుండా స్ట్రెయిట్గా లైన్ ఇట్లా వస్తుంది, మిగతా ఇట్లా మాత్రం ఇలాగా తగ్గుతూ ఇట్లా మారుతూ వస్తుంది. అంటే కాలంతో పాటుగా చర్య రేటు పడిపోతుంది. ఎందుకంటే చూడండి, స్టార్టింగ్లో చర్య రేట్ ఎక్కువ ఉంది, చూడండి అదే సమయానికి చర్య రేట్ తక్కువ ఉంది. ఇక చివరికి వచ్చారు ఇంకా చర్య రేట్ తగ్గిపోతుంటుంది. కానీ ఇక్కడ దీనిపై మాత్రం ఎక్కడైనా చర్య రేట్ ఒక విధంగా ఉంటుంది. సో రేట్ అనేది పడిపోవడానికి కారణము అలా ఎందుకు అవుతుంది అనేది చూద్దాం. దానికి ఇక్కడ రాసాం చూడండి, చర్య ప్రారంభ సమయంలో క్రియాజనకాల గాఢత అధికంగా ఉంటాయి. ఫలితంగా ఏకాంక ఘన పరిమాణంలో ఉన్న అణుల సంఖ్య అధికంగా ఉండి, పరస్పర తాళనాలు అధికంగా ఉండి, సంభావ్యత అధికంగా ఉండి, చర్య వేగం అధికంగా ఉండును. చర్యాకాలం పెరుగుతున్న కొలది క్రియాజనకాలు ఉత్పన్నాలుగా మారటం వలన ఏకాంక ఘన పరిమాణంలో ఉన్న అణుల సంఖ్య తగ్గిపోతుంది. ఫలితంగా తాళన సంఖ్య తగ్గిపోతుంది, చర్య నెమ్మదించును, రేటు తగ్గిపోవును. కావున చర్య వేగం తగ్గిపోవును. కనుక మనకు ఖచ్చితంగా అది అతి పరావలయంగా గ్రాఫ్ వస్తుంది. అంటే ఇది ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను మీకు, ఇది బాగా అర్థం కావడం కోసం. మనం బర్త్డే పార్టీకి అనుకొని మీద అన్ని బెలూన్లు స్లాబ్ గట్టి పెట్టామనుకోండి, వేలు వందలు చాలా బెలూన్ ఉన్నప్పుడు గాలి బాగా పెట్టింది అనుకోండి, ఏమవుతాయి, అవి పట్ట కొట్టుకుంటాయి, కొన్ని వలిగిపోతాయి. ఫస్ట్ గంటలో 10 వెలిగిపోయాయి అనుకోండి, ఇంకో నెక్స్ట్ గంటలో మళ్ళీ 10 పగలవు. ఎందుకంటే ఈ ఖాళీలు ఏర్పడడం వల్ల వాటి పరస్పరం తాళనం జరుపుకోవడం తగ్గిపోతుంది, కనుక పగిలిపోవడం ఆగిపోతుంది. ఇంకా తగ్గిపోయాయి అనుకోండి, ఇంకా పగలవు. లాస్ట్ 4-5 మిగిలినాయి అనుకోండి, అవి గంటల కొద్ది కొట్టుకుంటూ పగలవు. ఎందుకంటే వాటి మధ్య పగలడానికి కావాల్సిన శక్తి లభించదు. ఆ విధంగానే అణువులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు పరస్పరం తాళనం జరపడం వల్ల శక్తి, వాటికి అనుకున్న బంధాలు విచ్ఛిన్నమే శక్తి లభిస్తుంది. కానీ అణుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పుడు అవి పరస్పర తాళనం జరిపే అవకాశం తక్కువ ఉన్నప్పుడు వాటికి చర్యలో పాల్గొనడానికి కావాల్సిన బంధశక్తి రావడం తక్కువ అవుతుంది. ఇదే అంశాన్ని ఇప్పుడు ఇంతకుముందు రైస్ ఉడకబెట్టినప్పుడు చెప్పినాము. రైస్ ఉడకబెట్టినప్పుడు తక్కువ గింజలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి పరస్పరం తాళనం జరిపే అవకాశం తక్కువ, కనుక ఉడకడం మెల్లిగా ఉడుకుతాయి. కానీ అదే రైస్ గింజలు ఎక్కువ ఉన్నప్పుడు చాలా తొందరగా ఉడుకుతాయి. కారణం ఏంటంటే అవి పరస్పర తాళనం జరిపి ఈజీగా మెత్తబడుతూ ఉంటాయి. దాన్ని మనం ఈ గ్రాఫ్ ద్వారా చూపించడం జరిగింది. తర్వాత రెండవది, ఇప్పుడు దాన్ని మనము ఏ విధంగా చూపించవచ్చో ఇక్కడ ఈ ఒక సమీకరణం, చర్య రేటుపై గాఢత ప్రభావాన్ని గణితాత్మకంగా, అంటే లా ఆఫ్ మాస్ యాక్షన్, ద్రవ్యరాశి క్రియా నియమం ప్రకారం ఈ విధంగా చూపించడం జరిగింది. చూడండి, ఇక్కడ గ్రాఫ్లో ఇచ్చారు. ఇది డిక్రీజింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఎట్ దట్ టైం.
మైనస్ డిఎక్స్ డిఏ బై టీ డైరెక్ట్ ప్రపోర్షన్ టు ద రియాక్టెంట్స్ పవర్ ఎన్. ఎన్ అనేది ఇక్కడ ఎన్ అనేది ఏంటంటే దాని యొక్క అంశం ఎంత ఏ విధంగా ఉంటుంది అది. అక్కడ ద్రవ్యరాశి క్రియ నియమంలో దాని తుల్య రసాయన సమీకరణంలో ఉన్న విలువను రాస్తాము. అది ఏ విధంగా రాస్తా అనే విషయం మనం పూర్తి ముందు క్లాసులో చెప్పుకుంటాము. ఒక్కసారి దాన్ని మరి గమనించేస్తే మనం ప్రీవియస్ క్లాసులో నేర్చుకునే ఉన్నాము ఏంటంటే మైనస్ డిఎక్స్ బై డిటి అంటే అనేది క్రియాజనకాల గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుందనే విషయం చెప్పుకున్నాము. దాన్ని ఈ విధంగా ఉదాహరణకు చూడండి, ఉదాహరణ ఇచ్చడం జరిగింది. ఇక్కడ 2a అనే ఉత్పన్నాలు ఇచ్చేది, 2a అనే సమ్మేళనం ఉత్పన్నాలుగా ఏర్పడింది. ఇట్లా దీనిపై గాఢత ప్రవాహాన్ని కింది విధంగా రాయొచ్చు. ఇది మైనస్ డిఎక్స్ బై డిటి అంటే క్రియాజనకాలు తగ్గిపోయే గాఢత దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? ఏ క్రియాజనకాల గాఢతకు క్రియాశీల ద్రవ్యరాశులకు అనులోమానుపాతంలో ఉంటుంది. క్రియాశీల ద్రవ్యరాశులు అంటే ఏమిటి అంటే మనము లా ఆఫ్ మ్యాథ్స్ సెక్షన్లో సమతస్థలో రాసుకుంటాము. దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో పూర్తిగా చెప్పుకుంటాం. మన నెక్స్ట్ క్లాస్లో చర్య రేటుపై ఉష్ణోగ్రత ప్రభావము మరియు ఇతర ప్రభావాల గురించి చెప్పుకుంటాము. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఇప్పుడే కంప్లీట్ చేద్దాం. చర్య రేటు ఉష్ణోగ్రత కూడా ఇప్పుడే కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మీ దానికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే ఏ విధంగానైతే ద్రవ్యరాశి క్రియా నియమానుసారంగా రేటు నియమాలను ఏ విధంగా రాస్తాము, రేటు సమీకరణం ఏ విధంగా రాస్తాము అనే విషయం చెప్పుకుంటాం పూర్తిగా నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు చర్య రేటుపై ఉష్ణోగ్రత ప్రభావం ఇది చాలా ఈజీ. ఇంతకుముందు చెప్పినట్టుగా ఎట్లా అంటే ఒక రసాయన చర్యల్లో తీసుకొని ఉష్ణోగ్రత స్థిరంగా గాఢత స్థిరంగా తీసుకొని వేడి చేసామనుకోండి. వేడి చేసినప్పుడు ఏమవుతుంది? వేడెక్కుతాయి. వేడెక్కినప్పుడు అణువులు చలిస్తాయి. అణువులు చలించినప్పుడు ఏమైతే పరస్పర తాడనం బలంగా జరుగుతాయి. బలంగా జరిగితే ఏమవుతుంది? అనేక అణువులకు శక్తి బాగా పెరిగి పరస్పర తాడనం బలంగా జరిగేసరికి బంధ విచ్ఛిన్నమయ్యే సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా ఫలప్రదమైన తాడన సంఖ్య పెరుగుతుంది. రసాయన చర్యలో ఉత్పన్నాలు వేగంగా జరుగుతాయి. అనగా రసాయన చర్యలో రేటు పెరుగుదల ఏర్పడుతుంది. అంటే ఖచ్చితంగా మనందరికీ తెలుసు, ఒక రసాయన చర్యలో ఉన్న క్రియాజనకాల యొక్క గతిజ శక్తి పరమ ఉష్ణోగ్రత అనులోమానుపాతంలో ఉంటుందని వాయుస్థితిలో చెప్పుకుంటాం మనం. సో ఇప్పుడు దాన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే ఉష్ణోగ్రత గుణకం అని ఒక టీటా అంటాం దీన్ని. దీని ప్రకారం ఏదైనా ఒక రసాయన చర్యను 10 డిగ్రీల తేడాతో, 10 డిగ్రీ సెంటీగ్రేడ్ తేడాతో లేదా 10 డిగ్రీల తేడాతో, కెల్విన్ కూడా కావచ్చు, గతిక శాస్త్ర అధ్యయనం చేయగా లభించిన రేటు విలువల నిష్పత్తిని ఏమంటారంటే ఉష్ణోగ్రత గుణకము అంటారు. ఉదాహరణకు టీటా = K2/K1. K2 అనేది 30 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర చేసిన చర్య స్థిరాంకము. K1 అనేది రసాయన చర్య రేటు స్థిరాంకం ఇక్కడ 25 దగ్గర. ఈ రెండింటి యొక్క స్థిరాంకం తీసుకున్నట్టయితే వచ్చే విలువ ఎంత ఉంటుంది అంటే 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక రసాయన చర్యను 10 డిగ్రీలు పెంచుకుంటూ వెళ్ళిన కొలది చర్య వేగము 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అనులోమానుపాతం కాదు, ఎక్స్పోనెన్షియల్ కాదు. ఇది డిపెండ్ అపాన్ ద రెండు డబల్ కావచ్చు లేదా ట్రిపుల్ కావచ్చు, లేదా డబుల్కు ట్రిపుల్కి మధ్య కావచ్చు. అంతేగాని ఫస్ట్ 10 డిగ్రీలు వేయించాము 2 రెట్లు పెరిగింది, నెక్స్ట్ 10 డిగ్రీలు మళ్ళీ 2 రెట్లు పెరగవచ్చు, 1.5 పెరగవచ్చు. అంతేగాని 2 రెట్లే కానీ 10 డిగ్రీలకు ఒకసారి 2 రెట్లే కానీ 3 రెట్ల మధ్య పెరుగుతుంది తప్ప అనులోమానుపాతం అని చెప్పడానికి వీలు లేదు. ఇది ఎందుకు అనే విషయాన్ని కూడా మనం ముందు చెప్పుకుంటాము. సో ఇక్కడ ఇప్పుడు దీంతో ఈరోజు క్లాస్ ముగుస్తుంది. సో దీంట్లో మనం నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకుందాం అనే విషయాన్ని మనం స్ఫురంగా మిగతా ప్రభావాలు ఎలా చేస్తాయనే విషయం, అంటే మిగతా చెప్పుకున్న కారకాలు ఎట్లా ప్రభావితం చేస్తాయి. మనం ఈరోజు ఉష్ణోగ్రత ప్రభావం మరియు గాఢత ప్రభావం చెప్పుకున్న డీటెయిల్డ్గా. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మళ్ళీ సంప్రదించవచ్చు. ఆల్ ది బెస్ట్, విష్ యూ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. బాగా చదవండి, వినండి.